నిజామాబాద్ జిల్లాలో బైక్ దొంగలు దాంతోపాటు ఎవరైతే చోరీలకు పాల్పడుతున్న ముఠాలనైతే నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో వీళ్ళ అదుపులో దాదాపు 4 నుంచి 5 దొంగలనైతే అదుపులో తీసుకున్నామని చెప్పేసి నిజామాబాద్ 1 టౌన్ ఎస్హెచ్ఓ అయినటువంటి రఘుపతి గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడుకుంటే గత కొన్ని రోజులుగా బైక్ దొంగతనాలు అనేది నిజామాబాద్ జిల్లాలో బెంబేలెత్తిస్తున్న పరిస్థితి ఉంది. సో బైక్ ఇలా పెట్టేసి ఒక దగ్గర పెట్టేసిపోయినామంటే అది వచ్చేసరికి అది మాయమైపోతూ ఉంది. సో అట్లాంటి ఘటనే ఒకటి నిజామాబాద్ జిల్లాలో కూడా మనకి బయటపడిందని చెప్పుకోవాలి. యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే ఏదైతే నిజామాబాద్ జిల్లాలో బైక్ దొంగతనాలు చేస్తున్నటువంటి ఒక ఇద్దరినైతే అరెస్ట్ చేసినట్లు 1 టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి గారు తెలపడం జరిగింది. ఈ నెల 7వ తేదీన ఖలీల్వాడిలోని ఓ స్కానింగ్ సెంటర్ ఎదుట పార్క్ చేసిన బైక్ను దొండగులు చోరీ చేశారని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బైకర్ ఎవరైతే బైక్ పోయిన తర్వాత ఆ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా సో ప్రతి ఏరియాలో కూడా మనము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కావచ్చు, లేకపోతే వితౌట్ లైసెన్స్ ఏవైతే మనకి కొన్ని స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ఉన్నారు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా. సో బోధన్లో కూడా సేమ్ బోధన్ బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏదైతే తాటిగొల్ల గోపాల్, అర్బాస్ ఇద్దరు దుండగులను అయితే పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ దగ్గరే ఆ బైక్లు దొరికినాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 3 దొంగతనం చేసినటువంటి బైక్లను కూడా నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆ బైక్లను అయితే స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కడైతే మనకి నార్మల్గా స్కానింగ్ సెంటర్ దగ్గర, ఖలీల్వాడిలోని స్కానింగ్ సెంటర్ దగ్గర ఆ బైక్ మిస్ అయిందండి. అక్కడ అదృష్టవశాత్తు ఏమైందంటే సీసీ కెమెరా నిఘాలో వాళ్ళ కదలికలు కనిపించిన తర్వాత ఎవరైతే పోలీస్ అధికారులు ఆ ఎవిడెన్స్తోని ప్రతి ఒక్క టౌన్కి ఈ ఏవైతే విజువల్స్ని చేరవేసిన తర్వాత ఈ ఏవైతే మనకి స్పెషల్ డ్రైవ్లో వెహికల్ పట్టుకున్న తర్వాత ఈ మ్యాచ్ కావడంతో వాళ్ళు పట్టుకున్నారు. అంటే సీసీ కెమెరా నిఘా అనేది ఎంత హైలైట్గా పనిచేస్తూ ఉంది. ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరా నిఘా ఉండాలి అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు క్లియర్ కట్గా ప్రతి ఒక్క నిజామాబాద్ సిటిజన్కి చెప్తున్నారు. సో దీంట్లో ఎంత దోహదపడుతుంది సీసీ కెమెరా అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పటికే ఈ వరుస ఏవైతే బైక్ దొంగతనాలు కావచ్చు, దాంతోపాటు చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళను కూడా పోలీస్ అధికారులు పట్టుకొని వాళ్ళ బద్దలు భాషింగాలు చేస్తూ ఉన్నారండి. అంటే మేము వచ్చి ఎవరైతే ఒంటరి మహిళలు కావచ్చు, లేకపోతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నిగనిగలాడుతున్నటువంటి ఆ బంగారం వాళ్ళ కళ్ళలో కనబడితే చాలు దాన్ని మాయం చేయాలనే ఒక సంకల్పంతో రెక్కి చేసి మరి ఆ చైన్ స్నాచింగ్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కాకపోతే ఏదో ఒక దగ్గర వాళ్ళు బొక్క బోర్లపడతా ఉన్నారు. సీసీ కెమెరా నిఘా అనేది వాళ్ళని పసిగడుతూనే ఉంటుంది. సో 24/7 దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరెవరు ఏ గల్లీలో సంచరిస్తూ ఉన్నారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు చోరీలకు పాల్పడుతున్న వాళ్ళు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇదే 1 టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి గారు వాళ్ళ బృందంతో 2 దొంగల్ని పట్టుకోవడం జరిగింది. జగిత్యాల, దాంతోపాటు ఎవరైతే మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, దాంతోపాటు బాసర్లో ఒక రెంట్ హౌస్ తీసుకొని వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఈ దొంగతనాలు పార్ట్ టైం జాబ్ లాగా వాళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. అంటే ఎంత దారుణం అయిపోయిందంటే ఈజీ మనీకి ఎంత అలవాటు పడ్డారు అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. సో ఏదేమైనప్పటికీ ఈ దొంగతనాలకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా తప్పకుండా వాళ్ళని పట్టుకుంటామని చెప్పేసి సవాల్ చేసిన పోలీస్ అన్నలు ఇవాళ డెఫినెట్లీ వాళ్ళని పట్టుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళపైన కేసు నమోదు చేసి రిమాండ్కి కూడా నిజామాబాద్ జిల్లాలో బైక్ దొంగలు దాంతోపాటు ఎవరైతే చోరీలకు పాల్పడుతున్న ముఠాలనైతే నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో వీళ్ళ అదుపులో దాదాపు 4 నుంచి 5 దొంగలనైతే అదుపులో తీసుకున్నామని చెప్పేసి నిజామాబాద్ 1 టౌన్ ఎస్హెచ్ఓ అయినటువంటి రఘుపతి గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడుకుంటే గత కొన్ని రోజులుగా బైక్ దొంగతనాలు అనేది నిజామాబాద్ జిల్లాలో బెంబేలెత్తిస్తున్న పరిస్థితి ఉంది. సో బైక్ ఇలా పెట్టేసి ఒక దగ్గర పెట్టేసిపోయినామంటే అది వచ్చేసరికి అది మాయమైపోతూ ఉంది. సో అట్లాంటి ఘటనే ఒకటి నిజామాబాద్ జిల్లాలో కూడా మనకి బయటపడిందని చెప్పుకోవాలి. యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే ఏదైతే నిజామాబాద్ జిల్లాలో బైక్ దొంగతనాలు చేస్తున్నటువంటి ఒక ఇద్దరినైతే అరెస్ట్ చేసినట్లు 1 టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి గారు తెలపడం జరిగింది. ఈ నెల 7వ తేదీన ఖలీల్వాడిలోని ఓ స్కానింగ్ సెంటర్ ఎదుట పార్క్ చేసిన బైక్ను
దొండగులు చోరీ చేశారని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో, ఆ బైకర్ ఎవరైతే పోయిన తర్వాత, ఆ బైక్ పోయిన తర్వాత ఆ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా సో ప్రతి ఏరియాలో కూడా మనము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కావచ్చు, లేకపోతే వితౌట్ లైసెన్స్ ఏవైతే మనకి కొన్ని స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ఉన్నారు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా. సో బోధన్లో కూడా సేమ్ బోధన్ బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏదైతే తాటిగొల్ల గోపాల్, అర్బాస్ ఇద్దరు దుండగులను అయితే పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ దగ్గరే ఆ బైక్లు దొరికినాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 3 దొంగతనం చేసినటువంటి బైక్లను కూడా నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆ బైక్లను అయితే స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కడైతే మనకి నార్మల్గా స్కానింగ్ సెంటర్ దగ్గర, ఖలీల్వాడిలోని స్కానింగ్ సెంటర్ దగ్గర ఆ బైక్ మిస్ అయిందండి. అక్కడ అదృష్టవశాత్తు ఏమైందంటే సీసీ కెమెరా నిఘాలో వాళ్ళ కదలికలు కనిపించిన తర్వాత ఎవరైతే పోలీస్ అధికారులు ఆ ఎవిడెన్స్తోని ప్రతి ఒక్క టౌన్కి ఈ ఏవైతే విజువల్స్ని చేరవేసిన తర్వాత ఈ ఏవైతే మనకి స్పెషల్ డ్రైవ్లో వెహికల్ పట్టుకున్న తర్వాత ఈ మ్యాచ్ కావడంతో వాళ్ళు పట్టుకున్నారు. అంటే సీసీ కెమెరా నిఘా అనేది ఎంత హైలైట్గా పనిచేస్తూ ఉంది. ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరా నిఘా ఉండాలి అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు క్లియర్ కట్గా ప్రతి ఒక్క నిజామాబాద్ సిటిజన్కి చెప్తున్నారు. సో దీంట్లో ఎంత దోహదపడుతుంది సీసీ కెమెరా అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పటికే ఈ వరుస ఏవైతే బైక్ దొంగతనాలు కావచ్చు, దాంతోపాటు చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళను కూడా పోలీస్ అధికారులు పట్టుకొని వాళ్ళ బద్దలు భాషింకాలు చేస్తూ ఉన్నారండి. అంటే మేము వచ్చి ఎవరైతే ఒంటరి మహిళలు కావచ్చు, లేకపోతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నిగనిగలాడుతున్నటువంటి ఆ బంగారం వాళ్ళ కళ్ళలో కనబడితే చాలు దాన్ని మాయం చేయాలనే ఒక సంకల్పంతో రెక్కి చేసి మరి ఆ చైన్ స్నాచింగ్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కాకపోతే ఏదో ఒక దగ్గర వాళ్ళు బొక్క బోర్లపడతా ఉన్నారు. సీసీ కెమెరా నిఘా అనేది వాళ్ళని పసిగడుతూనే ఉంటుంది. సో 24/7 దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరెవరు ఏ గల్లీలో సంచరిస్తూ ఉన్నారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు చోరీలకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇదే 1 టౌన్ SHO రాజపతి గారు వాళ్ళ బృందంతో 2 దొంగల్ని పట్టుకోవడం జరిగింది. జగిత్యాల, దాంతోపాటు ఎవరైతే మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, దాంతోపాటు బాసర్లో ఒక రెంట్ హౌస్ తీసుకొని వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఈ దొంగతనాలు పార్ట్ టైం జాబ్ లాగా వాళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. అంటే ఎంత దారుణం అయిపోయిందంటే ఈజీ మనీకి ఎంత అలవాటు పడ్డారు అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. సో ఏదేమైనప్పటికీ ఈ దొంగతనాలకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా తప్పకుండా వాళ్ళని పట్టుకుంటామని చెప్పేసి సవాల్ చేసిన పోలీస్ అన్నలు ఇవాళ డెఫినెట్లీ వాళ్ళని పట్టుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళపైన కేసు నమోదు చేసి రిమాండ్కి కూడా తరలిస్తున్నట్టయితే మనకి తెలుసున్న పరిస్థితి.